ఓం సాయిరాం. బాబాగారి భక్తుడైన దుమాల్ గారు చాలా యుక్త వయసులోనే వారి భార్య చనిపోతుంది. కేవలం ఆయనకి 35 సంవత్సరాలు మాత్రమే. ఇరుగు పొరుగు వారు, తన స్నేహితులు, బంధువులు అందరూ రెండో వివాహం చేసుకోమన్నా బాబా రెండో వివాహం చేసుకోవద్దు అన్నారని అస్సలు ఎవరు ఎన్ని చెప్పినా వినరు. దుమాల్ మేనమామ అయిన రాజబహదూర్ బాపురావు ఒకసారి ఒత్తిడి చేస్తే, మావయ్య నేను బాబా చెప్పిన మాటే తూచా తప్పకుండా చేస్తాను. బాబా దగ్గర అనుమతి వస్తేనే నేను రెండో వివాహం చేసుకుంటాను అంటారు. సరే పద అయితే బాబానే అడుగుతానని షిరిడికి బయలుదేరతారు. కానీ దుమాల్ మసీదు బయటే నిలబడతారు. వారి మేనమామ బాబా గారి అనుమతి కోసం మసీదులోకి వెళ్తారు. బాబా మొహం విచారంగా, అసంతృప్తిగా కనబడుతుంది. వారి మేనమామ కూడా ఎంతో విచారంగా బయటకు వస్తారు. అప్పుడు అర్థమైపోతుంది బాబా రెండో వివాహానికి అనుమతి ఇవ్వలేదని. వారి మేనమామ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా అంటారు, మావయ్య నేను బాబా గారు చెప్పిన మాటే వింటాను. బాబా ఎలా చెప్తే నేను అలాగే చేస్తానని చెప్తారు.